ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ కట్టడి చేయడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శశికాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పాలన విధానం మాత్రం మారలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రేపు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఆయన తెలిపారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట నగర కార్యదర్శి శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, ఏబీవీపీ నాయకులు సాయి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశ భవిష్యత్తును నిలిపేటటువంటి విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసము, విద్యార్థుల యొక్క బావు కోసము, విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా కూడా మాట్లాడడం లేదని చెప్పేసి ఏబీవీపీ అడుగుతాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కానీ ప్రభుత్వం మారింది, కానీ ప్రభుత్వ అధికారుల నిర్ణయాలు మారలేవు, వారి యొక్క తీరు మారలేదు, విద్యారంగంపై వారు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం కూడా ఆ రకంగానే ఉందని చెప్పేసి ఏబీవీపీ మనకు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, కానీ విద్యకు మంత్రి లేనటువంటి ఒక దిక్కుమాలిన క్యాబినెట్ని వాళ్ళు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తాం. ఈరోజు ప్రైవేటు పాఠశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఫీజు స్ట్రక్చర్లు మెయింటైన్ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు ఈ యొక్క విద్యాధికారులు దున్నపోతుగా వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాం. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలను ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ధరలలో అమ్ముకుంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాలను చిలగల్లా పీడిస్తున్నటువంటి పరిస్థితి రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూసుకుంటామంటే స్కావెంజర్లు లేరు. వేలాది మంది విద్యార్థులకు, వందల మంది విద్యార్థులకు మనకు ఒకటే టాలెంట్తో నడుస్తున్నటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది, కానీ ప్రభుత్వం యొక్క విధానాలు మాత్రము ఏ రకం కూడా మారినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యారంగం పైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగానైతే నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నదో దీన్ని మనం అందరం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యారంగం గురించి పునరాలోచన చేసి విద్యారంగం యొక్క శ్రేయస్సు కోసము పాటుపడాలని చెప్పేసి ఏబీవీపీ వారికి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే లెక్చరర్ పోస్టులు, టీచర్ పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. సుమారుగా 15 రోజులు అవుతోంది విద్యా సంస్థలు మొదలై. ఇప్పటి వరకు స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. ప్రైవేట్ పాఠశాలలో అత్యధికంగా ఫీజుల దోపిడీ నడుస్తూ ఉంది. ఈరోజు ఇంటర్ కాలేజీలో బ్రాండ్ల పేరుతో బ్రోచర్స్ని, కాస్ట్లీ బ్రోచర్స్ని క్రియేట్ చేసి ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాఠ్య పుస్తకాల పేరుతోని సిబిఎస్ఈ సిలబస్లు, ఆ సిలబస్లు, ఈ సిలబస్లు ఇవి మాత్రమే మేము చెప్తామని చెప్పేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని వెనుకకు తీసుకునేటటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ అరికట్టాలి. ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి పాఠశాలల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగ శ్రేయస్సు కోసం కృషి చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. దీనికి నిరసనంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 26 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ బంద్కు పిలుపునిస్తా ఉంది, పాఠశాలల బంద్కు. కాబట్టి దీనికి సహకరిస్తూ విద్యారంగాన్ని